4 పదుల వయసు వచ్చేసరికి వయసు అయిపోతుంది అనే భావనలో మీలో వస్తుంది. ఆ భావనతోనే మీ పట్ల మీరు అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కానీ అసలైన యవ్వనం 40లోనే మొదలవుతుంది. ఆహారం విషయంలో నియమాలను ఈ వయసు నుండే పాటించాలి. అతిగా కాకుండా మితంగా పౌష్టిక ఆహారం తినాలి. అది కూడా సమయానికి తినాలి. 40 దాటాక ఇవి చేయాల్సిందే. ఈ వయసులో శరీరానికి వ్యాయామం చాలా అవసరం. 4 పదుల వయసు అనేది కాలానికి సంఖ్య మాత్రమే, అది మీ శరీరానికి కాదు అనే భావన మీలో ఉండాలి. అప్పుడే మీలో మీరు మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుంటారు. ప్రతి కుటుంబంలో ఈ వయసులోని ఆర్థిక ఇబ్బందులు, పిల్లల జీవితాలు చక్కబెట్టాలి అనే ఆలోచనలు, ఇలా అనేకమైన ఆలోచనలు ప్రతి ఒక్కరిలో 40 ఏళ్లు దాటిన నుండే మొదలవుతాయి. మీరు చేసే పని మీద ధ్యాస ఉన్నా మీ మెదడు అనేకమైన ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. వీటన్నింటినీ వదిలి మీ మనస్సును మీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి, మీరు ఉత్సాహంగా ఉండడానికి మీకు రోజు మినిమం 1 గంట ఖచ్చితంగా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఇలా క్రమం తప్పకుండా రోజు వ్యాయామం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ బాడీ కూడా ఫిట్గా ఉంటుంది. అప్పుడే మీరు యవ్వనంగా కనిపిస్తారు. అనేక మందిలో ప్రతిరోజు వెంటాడుతున్న అతి భయంకరమైన సమస్య నిద్రలేమి. ఈ సమస్య ఉన్నవారు అనేక రోగాలతో ఇబ్బంది పడతారు. తెలిసి ఇలాంటి సమస్యలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. నిద్రలేమి సమస్య ఉన్నవారు అసలే యవ్వనంగా ఉండలేరు. తొందరగా వయసు మీద పడిన వారిలాగా కనిపిస్తూ ఉంటారు. ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రతి మనిషికి నిద్ర ఒక వరం లాంటిది. కంటి నిండా నిద్రపోయే వారికి, అంటే కనీసం 7 గంటల నుండి 8 గంటలు పడుకునే వారికి ఒంట్లో ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా మాయమైపోతాయి. నిద్ర బాగా పోయేవారు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు, యవ్వనంగా కూడా ఉంటారు. కనుక నిద్ర విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ప్రేమలో పడిన వారు జీవితకాలం యవ్వనంగా ఉంటారు. ప్రేమ అని చెప్పడానికి 2 అక్షరాలే, కానీ ఈ ప్రేమలోనే జీవితం ఉంటుంది. కష్టం, సుఖం ఈ 2 అక్షరాల్లోనే ఉంటుంది. అదే ప్రేమలో తల్లిదండ్రులను ప్రేమించండి, మీ పిల్లలను ప్రేమించండి, మీ జీవిత భాగస్వామిని ప్రేమించండి, సాటి మనుషులను ప్రేమించండి. ఆ ప్రేమలోనే సంతోషాన్ని వెతుక్కోండి. ఆ సంతోషమే మీ ఆరోగ్యానికి మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అనేక పరిశోధనలో తేలిన విషయం, చాలామంది నిపుణులు చెప్పిన మాట ప్రకారం ప్రేమగా అన్యోన్యంగా ఉన్న దంపతులు ఎక్కువ కాలం జీవించారు అని. వారు ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేవారని చెప్తారు. అందుకే కోపాలు, చిరాకులు పక్కన పెట్టి ప్రేమమయ జీవనాన్ని గడిపితే యవ్వనంగా, ఉత్సాహంగా ఉంటారు. మనుషుల్లో బొత్తిగా కళాపోషణ తగ్గిపోతోంది. ఒకప్పుడు కళలకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనిషి సంతోషంగా జీవించాలంటే కళల పట్ల, తమకు ఉన్న అభిరుచుల పట్ల ఆసక్తితో వాటికి కూడా సమయం కేటాయించాలి. ఇవి మనకు కావలసిన మానసిక ఉల్లాసాన్ని ఇచ్చి మనలను ప్రశాంతంగా జీవించేలా చేస్తాయి. కనుక నిత్యం యవ్వనంగా ఉండాలంటే పైన పేర్కొన్నవి పాటించి చూడండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.